మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అనంటే నివ్యా డియో మిల్క్ వాళ్ళ బ్యూటీ ఎర్లియర్ అండర్ ఆర్మ్ రోలర్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ అండర్ ఆర్మ్ రోలరు ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, మన స్కిన్ అక్కడ అండర్ ఆర్మ్స్లో ఉన్న స్కిన్ నల్లగా ప్యాచెస్గా ఉండేటప్పుడు అవి ఏ విధంగా పోతాయి, ఇదొకటే యూజ్ చేయాలా, దీంతోపాటు ఇంకేమైనా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందా రాదా అనే దాని గురించి వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అండర్ ఆర్మ్ డియో రోలర్స్ చాలానే వచ్చాయి. అయితే నివ్యా వాళ్ళది స్పెషల్ అనే చెప్పుకోవాలి. నివ్యా ప్రొడక్ట్స్ గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. క్రీమ్స్ కావచ్చు, లేదంటే మనకి దానికి సంబంధించిన మాయిశ్చరైజర్స్ కావచ్చు, ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. స్కిన్ ట్యాన్ అయిపోయి బాగా నల్లబడిపోయిన వాళ్ళకి, ఇంకా అలాగే కొంచెం ఛాయ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడాను ఈ నివ్యా వాడటం వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా నివ్యా డియో రోల్ అని ఇది ఏదైతే ఉందో ఇది కూడా మనకి అండర్ ఆర్మ్స్లోని కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మంచి స్మెల్తోని, ఇంకా అలాగే 24 hours మనకి డ్రైనెస్ని అయితే ఇస్తుంది అనమాట. అయితే డియోడ్రెంట్ అనగానే మనం ఏంటి, కేవలం పర్ఫ్యూమ్ లాగా స్మెల్ రావడం కోసం, లేదంటే చెమట తగ్గడం కోసం అయితే వేస్తూ ఉంటాము. చెమట తగ్గడం కోసం మనము ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనేది తెలుసుకుందాము. అలాగే దీంతో పాటుగా ఏది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా చెప్తాను. అయితే డియోడ్రెంట్ మనం వేసుకోవడం వల్ల అది స్వెట్టింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ స్వెట్టింగ్ కంట్రోల్ చేసేటప్పుడు మనకి అక్కడ రియాక్షన్ వచ్చి, ఇదంతా కూడా కెమికల్సే కాబట్టి రియాక్షన్స్ వస్తాయి. అండ్ అలాగే కొన్ని పడకపోతే మనకి అక్కడ పుళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా రకరకాల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే డియోస్ అనేవి చాలా దూరం పెట్టారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇది రోల్ ఆన్ అండి. పైన మనకి ఈ రకంగానైతే ఉంటుందన్నమాట. ఒక బాల్ అయితే ఉంటుంది, జస్ట్ ఇలా రోల్ చేసుకోవడమే. అండర్ ఆర్మ్స్లోని ఇది మిల్క్తో కూడుకున్నది అండ్ అలాగే మంచి ఫ్రీగ్రెన్స్తోనైతే ఉంటుంది. 24 hours వరకు డ్రైన్ అయితే ఇస్తుంది. సో మీరు ఏం చేయాలి అని అంటే, కొంతమందికి ఏంటంటే ఎక్కువగా చెమట పడుతుంది, చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువగా అయితే వస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు వేసుకొనివ్వండి, పాత బట్టలు వేసుకొనివ్వండి, ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడాను వాటరీగానైతే అయిపోతుంది. చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందే, చూసే వాళ్ళకి ఇబ్బందే. పక్కన వెళ్ళి నించుంటే చాలా దుర్వాసన అయితే వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ డియో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మిగతా డియోస్ గురించి అయితే నేను చెప్పట్లేదు, ఇక్కడ ఈ డియో గురించే చెప్తున్నాను. అయితే ఇది వాడొచ్చా, కెమికల్ ఫ్రీ అయినా, ఇది వాడితే మరి వాటిలాగే ఇది కూడా కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇందులోని మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వలన ఎటువంటి హామ్ అనేది జరగదు. ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, మీకు పూర్తిగా వివరాలు అయితే ఉంటాయి. ఈ డియోకి వచ్చేటప్పటికి ఇది 40 ml 225 రూపీస్, తక్కువేం కాదు, చాలా ఎక్కువ. అలాగే పనిచేస్తుంది. మంచిని కంట్రోల్ చేసేందుకు మీరు ఇలా డియోస్ వైపు వెళ్ళే కన్నా ప్రకృతి పరంగా మనం చేసుకోదగ్గ కొన్ని చిట్కాలు అయితే నేను చెప్తాను. అవి పాటిస్తూ ఇది కనుక వాడితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీరు వాటర్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తినడం, ఇంకా అలాగే వచ్చినా రాకపోయినా ½ an hourకి ఒకసారి యూరినేట్ చేయడం, ఇలా చేస్తే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. దాంతోపాటుగా ఏంటంటే ఎక్కువ చెమట పట్టడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ ఎక్కువగా మీకు హెయిర్ ఉండడం వలన. సో ఫ్రీక్వెంట్గా మీరు అక్కడ హెయిర్ అనేది రిమూవ్ చేయడం, అండ్ అలాగే ఈ డియోని హెయిర్ రిమూవ్ చేసే అప్లై చేసుకోవాలి. హెయిర్ ఉంటుండగా అప్లై చేసుకుంటే మళ్ళీ ఏమీ పని చేయదు. అండ్ అలాగే చాలామందికి చిన్న స్పాట్స్ అయితే వస్తుంటాయి, ఇంకా బ్లాక్గా అయిపోయి ఒక ప్యాచ్ లాగా అయితే తయారవుతుంది. సో అలా కాకుండా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మీరు అక్కడ హెయిర్ని అయితే రిమూవ్ చేయాలి. అలాగే
ఇలాంటి డియోని మీరు కంపల్సరీని అయితే యూజ్ చేయాలి. నెవ్యా డియో ఎందుకు యూజ్ చేయమంటున్నానంటే ఆ డార్క్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి అనమాట. ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.